ప్రైజ్ లార్డ్. ఈ దినము కొరకు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారము. దేవుడు చదవబడినటువంటి వాక్య భాగమును ఈ దినము కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు ఒకటి. రెండవది, నేను భయపడను. మూడవది, ఆయన నాకు బలమై ఉన్నాడు. నాలుగవది, ఆయనే నాకు కీర్తనాస్పదమై ఉన్నాడు. ఐదవది, మరలా అదే పదము రిపీట్ చేస్తూ నా రక్షణాధారము అని చెప్తూ ఉన్నాడు. పైన కారణభూతుడు, ఇక్కడ ఆధారము అని చెప్తా ఉన్నాడు. ఈ సందర్భాల్లో దేవుని గురించి కొన్ని మాటలు చెప్పారు, తర్వాత తన గురించి ఒక్క మాట మాత్రమే చెప్పాడు. దేవుని గురించి చెప్పినటువంటి మాటలు, ఆయన నాకు రక్షణ కారణభూతుడు, ఆయనే నా బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయనే నా రక్షణాధారము, కనుక నేను భయపడను. సో ఇన్ని దేవుడు నాకు అయి ఉన్నాడు కనుక నేను భయపడను. ఏమై ఉన్నాడు అంటే కీర్తన అనగా మనము ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో అప్పుడే మన నోటి నుంచి కీర్తన అనేటటువంటిది వస్తుంది. పాటలు ఎప్పుడు వస్తాయి? మనకు ఆనందం కలిగినప్పుడు పాటలు వస్తూ ఉంటాయి. అందుకనే భక్తుడు అంటూ ఉంటాడు కదా, ఆయనే నా కీర్తనాస్పదము. దేవుడు నాకు ఆనందాన్ని కలుగు చేసేవాడు కనుక నేను పాడుతాను, నేను పాడి ప్రభువును స్తుతిస్తాను, ఘనపరుస్తాను. ముఖ్య ఉద్దేశం, నా ఆనందము ఆయనై ఉన్నాడు కాబట్టి, నా బలము ఆయనై ఉన్నాడు కాబట్టి, నా రక్షణకు కారణభూతుడు కాబట్టి, నా రక్షణ ఆధారము కాబట్టి నేను భయపడను. ఈ దినము ఏ విషయం చేతనైనప్పటికీ నీవు భయపడితే, నీకోసమే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, నిన్ను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, భయపడుతూ ఉన్నటువంటి నిన్ను బట్టే, నిన్ను పురికొల్పటానికే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. భయము అనేది నీలో తొలగించటానికే, భయము నీ నుండి దూరం చేయటానికే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయము అనేటటువంటిది నీ మనసులో నుంచి తొలగించటానికే దేవుడు తానేమై ఉన్నాడో నీ ఎడల అనేటటువంటిది స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. తానేమై ఉన్నాడు అనంటే నీకు ఒక కవచములాగా, ఒక రక్షణ అయి ఉన్నాడు. ఈజ్ అ షీల్డ్. ఆయన నీకు హాని కలుగకుండా నీకు రక్షణ కలిగించేటటువంటి కారణభూతుడు. అందుకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, ఆయన నీకు బలమై ఉన్నాడు. పిరికివాడు పారిపోతాడు, బలవంతుడు పారిపోడు, నిలబడతాడు. బలము కలిగినోడు పారిపోడు, నిలబడతాడు. నేను పిరికివాడనై ఉండొచ్చు, బలము లేక ఉండొచ్చు, కానీ నేను నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు బలవంతుడు కనుక మనం పారిపోవలసిన అవసరం లేదు. నిలబడు. ఖచ్చితంగా ఆయన నీ పక్షాన యుద్ధం చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. మనము బలవంతుణ్ణి కలిగి ఉన్నాం, బలహీనుణ్ణి కలిగిలేము. నలుగురు వ్యక్తులు మన ఎంట ఉన్నప్పుడు ఎవరినైనా ఎదిరిస్తాం. నలుగురు వ్యక్తులు మనతో ఉన్నప్పుడు తలెత్తుకొని దర్జాగా ముందుకు నడుస్తాం. కారణం ఏంటంటే మనకు బలం ఉంది, మనకు లేకపోయినా మనతో వచ్చేటటువంటి వారికి బలం ఉంది.
ఎస్, నీకు బలం లేకపోవచ్చు, నీతో ఉండేటటువంటి నిత్యము నీతో ఉండేటటువంటి ఇమ్మానుయేలైనటువంటి నీ దేవునికి బలం ఉంది. అది మర్చిపోతే ఎలా? నువ్వు బలవంతుణ్ణి కలిగి ఉన్నావు, నువ్వు బలవంతుణ్ణి కలిగి ఉన్నావు. పిరికితనానికి చోటు లేదు. ఎస్, పిరికితనానికి చోటు లేదు. మూడవ మాట, ఆయనే నా కీర్తనాస్పదము. కీర్తనలు పాడేటటువంటిది దుఃఖము కలిగినప్పుడు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి పాటలు. ఆనందం కలిగినప్పుడు పాటల ఉరవడి అనేటటువంటి చూస్తాం. వస్తూనే ఉంటాయి. పాటలు తనంతటికి అదే వస్తూనే ఉంటాయి. కారణం లోన ఆనందం ఉల్లాసం ఎక్కువైనప్పుడు. కనుక అలాంటి ఆనందాన్ని ఉల్లాసాన్ని మనకు అనుగ్రహించి మన నోటి నిండా కీర్తనలు నింపగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆధిక్యత అనంటే, ఆనందం మన సొంతం, సంతోషం మన సొంతం, ఉల్లాసం మన సొంతం, ఉత్సాహం మన సొంతం. నిత్యము కీర్తనలు పాడేటటువంటిది మన సొంతం. ఎప్పుడు కీర్తనలు పాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఏ సందర్భములో మనము ఇరుక్కున్నా, ఏ సందర్భములో మనం పడిపోయినా, ఏ సందర్భములో మనము భయపడుతున్నా, ఏ సందర్భములో మనము కృంగిపోతూ ఉన్నా, ఏ సందర్భములో మనము నిందల పాలవుతూ ఉన్నప్పటికీ లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన ఆ సందర్భములో నుంచి మన నోటి నిండా కీర్తనలు ఆనందగానములతో మన నోటిని నింపదగినటువంటి దేవుడు, నింపగలిగిన దేవుడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధ సమయములో, కష్ట నష్ట స్వరంగములో, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. ఏ స్థితిలో ఉన్నా ఈరోజు నీ నోటిలో కీర్తనలు పాడించగలిగినటువంటి దేవుడు, అనగా సంతోషాన్ని, సమాధానమును, ఆనందమును, ఉల్లాసమును, ఉత్సాహమును అనుగ్రహించగలిగినటువంటి దేవుడు ఈ దినమున మనతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రక్షణాధారము. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారిన, కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆయన ఆధారమై ఉన్నప్పుడు ఆ దారం ఎప్పటికీ తెగిపోయినటువంటిది. చాలా దారాలు ఉంటాయి, చాలా ఆధారాలు ఉంటాయి. కొన్నిసార్లు దూరం అవుతారు, కొన్నిసార్లు దగ్గర అవుతారు, కొన్నిసార్లు భరోసా ఇస్తారు, కొన్నిసార్లు చీపు అంటారు, కొన్నిసార్లు ప్రేమిస్తారు, కొన్నిసార్లు అసహించుకుంటారు, కొన్నిసార్లు వాగ్దానం చేస్తారు,
కొన్నిసార్లు వాగ్దానం తీసి గట్టున పెడతారు. కొన్నిసార్లు హృదయం నిండా ఆనందాన్ని నింపుతారు. కొన్నిసార్లు ఆ హృదయాన్నే గుణపంతో గుచ్చుతూ ఉంటారు. నమ్మించి మోసం చేస్తారు. ఎవరు పర్మనెంట్ కాదు, ఎవ్వరు శాశ్వతం కాదు, ఎవ్వరు ఆధారం కాదు. ఒక్క యేసు తప్ప ఎవ్వరూ ఆధారం కాదు. ఆయన నీకు ఈ దినమున ఆయన ఆధారమై ఉన్నాడు కనుక భయపడకు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీ కొందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నీవు మాకు రక్షణకు కారణభూతుడు అయి ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు బలమై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు కీర్తనాస్పదమై ఉన్నారు. మీరు మాకు ఈ ఉదయకాల సమయంలో రక్షణ ఆధారమై ఉన్నారు కనుక నేను భయపడను. ఎస్ లార్డ్, భక్తుడు పలుకుతున్నాడు, నేను భయపడను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. భయములో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఈ దినాన భయముతో కృంగిదల కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యేసయ్యా మీ సన్నిధి దర్శించునుగాక, నీ కృప దర్శించునుగాక, నీ యొక్క ప్రసన్నత దర్శించునుగాక. ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి నడిపించి మహిమను పొందమని ఈ వాక్యము నాలోను మాలోను ఫలింప చేయమని ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉండి భయపడకుండా ప్రతి స్థితిలో నడిపించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.